అత్యంత రసవత్తంగా సాగుతున్న తాజా ఐపీఎల్ ఎట్టకేలకు ప్లేఆఫ్స్లో చేరిన తొలి జట్టు ఏదో తేలిపోయింది. వరుసగా 4 విజయాలతో జోరు చూపిన కోల్కతా నైట్ రైడర్స్ ఇతర టీమ్స్ కన్నా ముందే బెర్త్ దక్కించుకుంది. శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 18 రన్స్ తేడాతో నెగ్గింది. దీంతో 18 పాయింట్లతో ఈ జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. భారీ వర్షం కారణంగా రాత్రి 9 గంటల 15 నిమిషాలకు ఆరంభమైన మ్యాచ్ను 16 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో ముంబై 16 ఓవర్ల 8 వికెట్లకు 139 పరుగులు చేసి ఓడింది. ముంబై ఇండియన్స్ తమ ఛేదనను ధీటుగా ఆరంభించింది. ఓపెనర్లు ఇషాన్, రోహిత్ తొలి వికెట్కు 65 పరుగులు జోడించారు. అయితే మొదటి 7 ఓవర్ల వరకే జట్టు పోటీలో ఉంది. ఇషాన్ నిష్క్రమణ తర్వాత ఒక్కసారిగా తడబడి మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్ల దాటికి పవర్ ప్లేలోనే జట్టు 59 పరుగులు సాధించింది. 4వ ఓవర్లో 4-4-6తో 15 రన్స్ రాబట్టిన ఇషాన్ ఆ వెంటనే నరైన్ ఓవర్లోనూ 4-6తో ఆకట్టుకున్నాడు. అయితే ఆత్మవిశ్వాసంతో కనిపించిన ఇషాన్ను నరైన్ అవుట్ చేయగా రోహిత్ను మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వరుస ఓవర్లో అవుట్ చేయడంతో పతనం ఆరంభమైంది. సూర్యకుమార్ 11 కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ సమయంలో రన్ రేట్ పెరిగిపోవడంతో ఒత్తిడికి లోనైన హార్దిక్ 2, టీమ్ డేవిడ్ 0 వికెట్లను చేజార్చుకున్నారు. 14వ ఓవర్లో తిలక్ 4-6-4తో 16 రన్స్, 15వ ఓవర్లో నమాన్ 6-6-4తో 19 రన్స్ సాధించారు. దీంతో 6 బంతుల్లో 22 పరుగులు కావాల్సి ఉండగా పేసర్ హర్షిత్ రాణా తొలి 3 బంతుల్లోనే నమాన్, తిలక్ వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. టాస్ కోల్పోయి కోల్కతా బ్యాటింగ్కు దిగగా సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్లు సాల్ట్ 6, నరైన్ 0 తొలి 2 ఓవర్లోనే వెనుదిరిగారు. పేసర్ తుషార, బుమ్రా ఈ వికెట్లు తీశారు. అటు వెంకటేష్ అయ్యర్ మాత్రం ఎదురు దాడితో బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. వేగంగా పరుగులు సాధించాలన్న లక్ష్యంతో బ్యాటింగ్ సాగించి 2 కీలక భాగస్వాములు అందించాడు. 4వ ఓవర్లో అతడు 4-6-4 కొట్టడంతో 15 రన్స్ సమకూర్చుకున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 5వ ఓవర్లోనే అవుట్ కావడంతో 3వ వికెట్కు 30 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక సీజన్లో తొలిసారి స్థానం దక్కించుకున్న నితీష్ రాణా వేగం కనబరుస్తూ 8వ ఓవర్లో 4-6తో ఆకట్టుకున్నాడు. తర్వాత ఓవర్లోనే వెంకటేష్ అయ్యర్ను స్పిన్నర్ చావ్లా దెబ్బతీశాడు. 5వ వికెట్కు వీరు 37 పరుగులు అందించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన రసెల్ కూడా వేగంగా ఆడుతూ చావ్లా ఓవర్లో భారీ షాట్లతో చెలరేగాడు. అయితే 12వ ఓవర్లో 2 ఫోర్లతో జోరు మీదున్న రాణా తిలక్ వర్మ నేరుగా విసిరిన త్రోతో పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. దీంతో 5వ వికెట్కు 39 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక చావ్లా ఓవర్లో మరో సిక్సర్ బాదిన రసెల్ను అతడే పెవిలియన్కు చేర్చగా కేకేఆర్ 125తో గెలిచింది. ఆ తర్వాత రింకు క్రీజులో ఉన్న చివరి 3 ఓవర్లో 32 పరుగులే సాధించగలిగింది. ఆఖరి ఓవర్లో బుమ్రా రింకు వికెట్ తీయగా అటు కోల్కతా 150+ స్కోర్తో పర్వాలేదనిపించింది.